ఏపీ నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు. కేసులో కీలక నిందితుడు అద్దెపల్లి జనార్దన్ తాను నకిలీ మద్యం మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే తయారు చేశారని వీడియో విడుదల చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. తనపై రాజకీయ కక్షతోనే తప్పుడు కేసు నమోదు చేశారని జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. ఆయనకి ఇందులో సంబంధం ఉంటుందని అరెస్ట్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ కేసులో అసలేం జరిగింది? ఏపీలో ప్రకంపనలు రేపుతున్న నకిలీ మద్యం కేసులో అధికారులు విచారణ ముమ్మరం చేశారు. మొదట ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ విషయం బయటపడింది. అక్కడ టీడీపీ నేతల పాత్రను కూడా గుర్తించిన అధికారులు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా విజయవాడ ఇబ్రహీంపట్నంకు చెందిన అద్దెపల్లి జనార్దన్ను గుర్తించారు. తర్వాత 2 రోజులకే ఇబ్రహీంపట్నంలో అద్దెపల్లి జనార్దన్కి చెందిన ANR బార్లో నకిలీ మద్యం తయారీ సరఫరాను గుర్తించారు. ఇక్కడ కూడా కేసు నమోదు చేసిన పోలీసులు A1గా జనార్దన్ పేరును చేర్చారు. జనార్దన్తో పాటు ఆయన సోదరుడు జగన్మోహన్ సహా 12 మందిపై తొలి రోజున కేసు నమోదు చేశారు. ఈ సమయంలో జనార్దన్ ఆఫ్రికాలో ఉన్నాడు. జనార్దన్ రాకముందే జగన్మోహన్, ప్రదీప్ దాస్, బాదల్ దాస్ ముగ్గురిని అరెస్ట్ చేశారు. గత శనివారం ఆఫ్రికా నుంచి జనార్దన్ రాగానే విజయవాడ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరికొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటివరకు కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ములకల చెరువులో నిందితులుగా ఉండి అరెస్టైన వాళ్లను తమ కేసులో అరెస్ట్ చేయడానికి అధికారులు పీటీ వారెంట్లు దాఖలు చేశారు. ఈ 4 పీటీ వారెంట్స్కు కోర్టు అనుమతి ఇవ్వడంతో వారిని తీసుకురానున్నారు. జనార్దన్, జగన్మోహన్లను 10 రోజుల పాటు కస్టడీకివ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా అద్దెపల్లి జనార్దన్, అద్దెపల్లి జగన్మోహన్ నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు. జగన్మోహన్ ఇంట్లో భార్య మాధవిని అధికారులు విచారించారు. ల్యాప్టాప్ను ఓపెన్ చేయాలని కోరారు. అయితే తమకు పాస్వర్డ్ తెలియదని చెప్పడంతో అధికారులు వెనుతిరిగారు. ఇక జనార్దన్ నకిలీ మద్యం తయారు చేసి దాచిన గోడౌన్ పక్కన సినిమా థియేటర్లో కూడా అధికారులు సోదాలు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ కోసం విచారణను ముమ్మరం చేశారు. జోగి రమేష్ జనార్దన్తో చాటింగ్ చేసినట్టు ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని జోగి రమేష్ సిపి రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఏపీలో నకిలీ మద్యం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది.